వెల్కమ్ టు షణ్ముఖ రుచులని. మనం ఈరోజు చేసుకోబోతున్న రెసిపీ వచ్చేసి గోంగూర బిర్యానీ అండి. పొల పొలగా కమ్మగా ఉండి గోంగూర బిర్యానీ రైతాతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. టేస్టీగా ఉండి బిర్యానీని ఎలా చేయాలో ముందుగా వీడియోలోకి వెళ్ళి చూద్దామండి. ముందుగా 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక అందులోకి ఒక 3 పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర, ఒక గోంగూర కట్ట వేసుకోవాలండి. నేను తీసుకున్న గోంగూర ఎర్ర గోంగూర అండి. తీసుకొని అది బాగా వేయించుకోవాలండి. దగ్గరకు వచ్చేంత వరకు బాగా వేగిన తర్వాత చల్లారాక మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కకు పెట్టుకోవాలండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి ఆయిల్ వేసుకోవాలండి. ఒక 4-5 టీ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక అందులోకి ఒక బిర్యానీ ఆకు, 1/2 టీ స్పూన్ షాజీరా, జీలకర్ర వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత బిర్యానీ మసాలాలు వేసుకోవాలండి. 2 లవంగాలు, 2 యాలకులు, ఓ స్టార్ ఫ్లేవరు, మరాఠీ మొగ్గ వేసుకోవాలండి. ఇవన్నీ వేసుకొని బాగా వేయించుకోవాలండి. చెక్క అవన్నీ వేసుకొని బాగా వేయించుకున్న తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ బారు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. వేసుకుని అందులోకి ఒక 2 పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా వేయించుకోవాలండి. బాగా పచ్చివాసన పోయేంత వరకు వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. మా వీడియో కనుక కొత్తగా చూస్తున్న వాళ్ళు, ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మేము పెట్టే వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగిన తర్వాత అందులోకి 1.5 టీ స్పూన్ దాకా కారము, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/4 టీ స్పూన్ దాకా గరం మసాలా వేసుకోవాలి. తర్వాత ఒక 1/4 టీ స్పూన్ పసుపు వేసుకొని ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. తర్వాత అందులోకి గోంగూర పేస్ట్ వేసుకోవాలండి. గోంగూర పేస్ట్ కూడా వేసుకున్న తర్వాత అది కూడా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. కలిసిపోయిన తర్వాత అందులోకి 1 కప్పు రైస్కి 1.5 కప్పు వాటర్ పోసుకోవాలండి. మీరు తీసుకునే మెజర్మెంట్ని బట్టి మీరు కొలతలు పెంచుకోవచ్చండి. ఇప్పుడు 1/2 కేజీ రైస్ అనుకోండి, ఒక 8 కట్టలు గోంగూర తీసుకోవచ్చండి. తర్వాత ఇదంతా బాగా మరిగించుకోవాలి. ఎసరంతా బాగా మరిగిన తర్వాత అందులోనే ఉప్పు వేసాను. తర్వాత అందులోకి ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్, ఒక 1 టీ స్పూన్ నెయ్యి వేసుకొని అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక 7-8 నిమిషాలు బాగా ఉడికించుకోవాలండి. అంటే తక్కువ రైస్ కదండి, ఒక 7-8 నిమిషాలు పట్టింది. తర్వాత ఈ మూత తీసుకొని అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలండి. స్లోగా ఒకసారి కలుపుకున్న తర్వాత ఓ ప్లేట్లో తీసుకొని పైనుంచి ఆనియన్, కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవటమేనండి. ఇది రైతాతో తింటే చాలా బాగుంటుందండి. మీరు తీసుకునే మెజర్మెంట్ని బట్టి మీరు కొలతలన్నీ పెంచుకోవచ్చండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్